హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. నేను మీ మనీ పవర్ బాబా పన్నంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నాలుగు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మనకు 1999లో ఒక మూవీ వచ్చింది. అది నేను ఎక్కువ హిందీ సినిమాలో ఏం చూడను, కానీ హసీనా मान जाएंगी అని 1999లో గోవింద మరియు కరిష్మా తర్వాత సంజయ్ దత్ది ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా గురించి ఎందుకు చెప్తున్నారు రోజు అంటే ఏం లేదు, దాంట్లో వాట్ ఈజ్ యువర్ మొబైల్ నంబర్, వాట్ ఈజ్ యువర్ ప్రైవేట్ నంబర్ అనే పాట ఉంది. అది అంటే అప్పుడు మొబైల్ నంబర్లు అప్పుడప్పుడే వస్తున్నాయి, డబ్బా ఫోన్లు అంటే చిన్న చిన్న ఫోన్లు, నోకియా ఫోన్లు. సో అంటే 27 సంవత్సరాల క్రితం ఆ పాట వచ్చింది. కానీ ఈరోజు మీ మొబైల్ నంబరు మీ జీవితాన్ని మారుస్తుంది అనే విషయము, అది ఒక పార్ట్ ఆ సినిమాలో. కానీ ఇప్పుడు మనం మొబైల్ ఇప్పుడు నా దగ్గరనే 4 ఉన్నాయి చూడండి. నా దగ్గరనే 4 మొబైల్ ఉన్నాయి. ఇవి నాయి పర్సనల్గా. ఇది నా బిజినెస్ది. ఇది మనది హెచ్డిఎఫ్సి బ్యాంకుది. ఇది కొత్తగా మళ్ళీ తీసుకున్న నంబర్. ఈ పాత ఫోనే నంబర్ ఇంట్లో వేసిన తర్వాత దీంట్లో ఇది నేను ట్రస్ట్లో వాడే నంబర్. ఓకే, నా దగ్గర ఉంటుంది. సో ఇక్కడ నేను దాదాపుగా 5 సిమ్ములు వాడుతున్నా. 5 సిమ్ములు వాడుతున్నా దాదాపుగా. సో 5 సిమ్ములలో నేను అన్నీ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి, వెరీ గుడ్ ఉన్నాయి, గుడ్ ఉన్నాయి వాడతాను నేను. నార్మల్, వెరీ బ్యాడ్ ఇవి వాడను నేను. ఇంతకుముందు మొదట్లో నాకు న్యూమరాలజీ తెలియనప్పుడు వాడిన. ఇదిగో దీని మీద ఉంటుంది. నాకు న్యూమరాలజీ తెలియనప్పుడు, పేర్ల గురించి తెలియనప్పుడు ఈ పద్మఋషి యోగపీఠం అని పెట్టా. అంటే పి అంటే ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లమే ఉంది. ఇంకా ల్యాండ్ దాదాపుగా 2 కోట్ల వాల్యూ కలిగిన ఈ ల్యాండ్ ఇప్పుడు ప్రాబ్లంలోనే ఉంది. తర్వాత దీనికి వాడిన మొబైల్ నెంబర్ కూడా 9346991263 9959023098. ఇవి కూడా చాలా వెరీ బ్యాడ్ నెంబర్స్. దానివల్ల గ్రోతే రాలేదు. ఇప్పుడు మొబైల్ నెంబర్ చేంజ్ చేసా, తర్వాత నా పేర్లో కరెక్షన్ చేసుకున్నా. అందుకోసమే లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజ్ డేట్ అండ్ లైఫ్ టైమ్ గ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఆల్సో. ఇవన్నీ నేను చేంజ్ చేసుకున్నా. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మొబైల్ నెంబర్ అనేది మనము ఈ మొబైల్ ద్వారా మనం అన్నీ ఇప్పుడు నేను ఏఐ నేర్చుకుంటున్నా. నా శిష్యులందరూ న్యూమరాలజీ, పామిస్ట్రీ, మనీ పవర్ క్లాసులన్నీ మొబైల్ ద్వారా నేను నేర్చుకుంటున్నారు. మొబైల్ నెంబర్ అనేది ఏంటంటే భార్య కన్నా ఎక్కువ అయిపోయింది, భర్త కన్నా ఎక్కువ అయిపోయింది. నిన్న 2 రోజుల క్రితమే మనకు కుషాల్ అని మహారాష్ట్రలో ఐఫోను ఈఎంఐ కట్టలేక ఆ అబ్బాయి చనిపోయాడు, వాళ్ళ తండ్రి చనిపోయాడు, తర్వాత వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. అసలు నేనేమంటానంటే ఆ ఐఫోన్ అనే కంపెనీ మంచిదే, కానీ అది కాస్ట్లీ ఫోన్ కదా. ప్రపంచంలోనే ఇవి కాస్ట్లీ ఫోన్లు. తర్వాత దానికి ఈఎంఐ కట్టలేక ఈ ముగ్గురు చచ్చిపోయారు. కానీ నేనేమంటానంటే దాంట్లో ఉన్న మొబైల్ నెంబర్ మంచిగా ఉండకపోవడం వల్లనే, ఆ రాంగ్ మొబైల్ నెంబర్ వల్లనే వాళ్ళు చనిపోయారని నేను అంటాను. సరే, ఈ మధ్యకాలంలో జెన్జీ పిల్లలు ఎవ్వరూ వినట్లేదు. అయితే మనము ఫ్యాషన్ కోసం ఇట్లా ఐఫోన్ ఇప్పుడు నాకు ఇన్ని ఉన్నాయి మొబైళ్ళు. ఇది 1,59,900 S23 3 సంవత్సరాలు అయింది తీసుకొని. ఇది 40,000. ఇదిగోండి, ఇది 20,000. ఇదిగోండి, ఇది కూడా ఒక 25,000. అంటే ఇప్పుడు చూడండి, ఇది 20,000, ఇది 20,000, ఇది ఒక 40,000. ఇది అన్నిటికంటే ఒక ఫోన్ ఇది ఉంది కదా 1,60,000, 1,50,000 ఉంది. నేను ఐఫోన్ వాడను. నేను ఐఫోన్ ఎందుకు వాడనంటే నాకు నా బిజినెస్ ముఖ్యం. నాకు న్యూమరాలజీ యాప్స్ ఇవన్నీ రావాలంటే ఐఫోన్లో రావు. ఐఫోన్లు చూయించుకోవడానికే షో పుట్టప్ లాగా ఉంటుంది. దాని బ్రాండ్ మంచిదే, చూయించుకోవడానికి అబ్బో ఐఫోన్ వాడుతుందని. నేను అంటున్నాను ఐఫోన్ మంచిదే, ఐఫోన్ ఉపయోగించుకొని నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడు ఐఫోన్ వాడచ్చు, నాకు అవకాశం ఉంది. ఇది కూడా వాడచ్చు, నాకు డబ్బు ఉంది. డబ్బు లేని వాళ్ళు ఐఫోన్లు తీసుకొని సోపుట్టప్పులు ఇది ఐఫోన్ సింబల్ చేస్తే అబ్బో ఐఫోన్ దేనికోసం? ఐఫోన్ వాడుతున్నావు కానీ ఇంట్లో యాపిల్ అని తింటావా? నువ్వు రోజు యాపిల్ తింటావా? రోజు యాపిల్ 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఉంటుంది యాపిల్. మంచి కాస్ట్లీ యాపిల్ పండు అనేది ఒక 50 రూపాయల దాకా ఉంటుంది. తింటావా నువ్వు? మేము రోజు తింటాం. మేము తినడానికి టైం లేకపోతే అది ఖరాబ్ అయ్యి ఆడ చెత్తకుప్పలు పడేస్తాం. మరి అంటే రోజు యాపిల్ పండు తినలేని స్తోమత లేదు నీకు, యాపిల్ ఫోన్ ఎందుకు?
కనీసం రోజు యాపిల్ పండు తినే అంత స్తోమత లేదు నీకు. యాపిల్ ఫోన్ ఎందుకు? 20,000 ఫోన్తో అయిపోదా? 20,000 ఫోన్తో అయిపోదా నీ లైఫ్? అసలు ఎందుకు కమ్యూనికేషన్? నువ్వు యాపిల్ ఫోన్ తీసుకునే అంత స్థాయి అనేది నీ స్థాయా? నీకు రోజు ₹1,00,000 ఇన్కమ్ వస్తుందా? తీసుకో, యాపిల్ ఫోన్ తీసుకో. ఎందుకు ఎక్స్పెన్సివ్ వాడడం వల్ల నీకు ప్రయోజనం ఏంది? ఒకవేళ ఆ యాపిల్ ఫోన్ తీసుకున్నావు, ఏదైనా కంటెంట్ క్రియేట్ చేస్తున్నావా? యూట్యూబ్ బిజినెస్ చేస్తున్నావా? ఏం చేయట్లేదుగా. సో వేస్ట్ ఖర్చులు పెట్టి ఎవరో చూస్తారని స్టేటస్ కోసం చేస్తే దానివల్ల పోయేది నీ ప్రాణాలు పోయినాయి. లాస్ట్కు వాళ్ళ కొడుకు ప్రాణం పోయింది, వాళ్ళ తండ్రి ప్రాణం పోయింది, తల్లి ప్రాణం పోయింది. నేను చెప్తున్నా కదా, ఇప్పటి నుంచి తల్లిదండ్రులు మీరు చెప్పేది నేను ఏంటంటే, మీరు ఫోన్లు కొనిచ్చడం కాదు, ఫోన్ నంబర్లు మంచివి చూసుకోవాలి. ఫోన్ నంబర్లు తర్వాత ప్రతిదానికి ఒకడో కొడుకో ఇద్దరో పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏ విషయమైనా నో చెప్తలేం మనం. నో చెప్పాలి. నో చెప్తే ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత చూద్దాం. తర్వాత ప్రతి చిన్నదానికి కూడా మీరు అడిగినవన్నీ ఇచ్చేస్తుంటే ఇప్పుడు చూడండి, కొడుకు బాయే, తండ్రి బాయే, తల్లి బాయే. ఎక్కడ వాళ్ళ కష్టాలు ఎక్కడ తెలుస్తున్నాయి వీళ్ళకి, జంజీలకి? ఏమి తెలియదు. సో అందుకోసమే మత్తులో ఉన్నారు. వీటన్నిటికీ నేను కారణం ఏం చెప్తున్నా అంటే, వాళ్ళ మొబైల్ నెంబర్లో డెఫినెట్గా 48 నంబర్ ఉంటుంది. ఆ ముగ్గురి మొబైల్ నంబర్లలో ఎవరైతే చనిపోయినరో, సూసైడ్ చేసుకుని, ఇప్పుడు సూసైడ్ అంటారు దాన్ని, ఆత్మహత్య చేసుకున్నారు కదా ముగ్గురు, చంపలేరు కదా ఎవరు, వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. 48 నంబర్ అనేది వాళ్ళ మొబైల్ నెంబర్లో ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఆత్మహత్య నెంబర్. వాళ్ళ కొడుకు నెంబర్లోనూ ఉంటుంది, ఐఫోన్లో, వాళ్ళ నాన్న డ్రైవర్ అంట, వాళ్ళమ్మ గృహిణి, వాళ్ళందరిలో ముగ్గురిలో ఎవరిలో అయినా 48 నంబర్ అనేది ఉంటుంది. ఇలా 48 నంబర్ మీ మొబైల్ నంబర్లో కూడా మొత్తం కూడితే ఉందా? టోటల్ కూడితే ఉందా? నీకు, నీ భార్యకు, నీ పిల్లలకి ప్రమాదం అని చెప్తుంది ఖచ్చితంగా. ఇదేంటంటే రాహువు, ఇది శని మీ జీవితాన్ని అగమ్య గోచరం చేస్తుంది. మన గొప్ప ఆస్ట్రాలజిస్ట్ తెలుగు రాష్ట్రాల్లో అని చెప్తాడు కదా, వాళ్ళ ఫోన్లలో కూడా 48 ఉంది. చాలామంది